హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. మన చిన్నబాబు గారికి నోరు జారటం సర్వసాధారణం అయిపోయింది. ఇంతకీ నేను మాట్లాడేది ఎవరి గురించో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. మన చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారి గురించి. నారా లోకేష్ గారు చాలాసార్లు నోరు జారారండి. చాలాసార్లు కొన్ని ఎదురు కామెంట్లు కూడా ఆయన ఫేస్ చేయడం జరిగింది. ఎప్పుడో వర్ధంతిని జయంతని, అలానే రాష్ట్రంలో అవినీతి చేసేది తెలుగుదేశం పార్టీని అని చెప్పేసి ఆయన నోరు జారటం అప్పట్లో అవి పెను సంచలనంగా మారినాయి. ఇక అసలు విషయానికి వస్తే 2019 ఎలక్షన్ డేట్ ఫిక్స్ అయిపోయింది. దీంతో రాజకీయ నాయకులు ఆయా నియోజకవర్గాలకి ప్రచారాలు కూడా మొదలుపెట్టేశారు. మన లోకేష్ బాబు గారు కూడా ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు. ఆయన మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే తాజాగా ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశారు. ఈ ప్రచారం స్టార్టింగ్లోనే మళ్ళీ లోకేష్ గారు పప్పులో కాలేశారా అన్న కామెంట్లు కూడా ఎదుర్కొన్నారు. ఇంతకీ ఆయన చేసింది ఏంటంటే 1980 నుంచి తెలుగుదేశం ఇక్కడ గెలవట్లేదు, ఈసారి నేను గెలుస్తానా ఓడిపోతానా అనేది మీ చేతుల్లోనే ఉంది. కానీ అక్కడ తెలుగుదేశం స్థాపించింది 1982లో. అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా తెలియపోతే ఎలాగా అని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళు తల్ల పట్టుకున్నారు. ఇంకా దాంట్లో నుంచి తేరుకోక ముందే మరొకసారి నోరు జారారు మన లోకేష్ గారు. ఇక ప్రచారంలో ప్రస్తావిస్తూ తాజాగా వివేకానంద రెడ్డి గారి మృతి సంగతి మీ అందరికీ తెలిసిందే. దాని గురించి ప్రస్తావిస్తూ వివేకానంద గారి మృతి మేము పరవశించిపోయాం అని చెప్పి ఆయన టంగు స్లిప్ అయ్యారు. అంతేకాకుండా ఆ హత్యను చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేస్తున్నారని, అసలు చంద్రబాబు గారు హత్య రాజకీయాలు చేస్తారా అమ్మా అని చెప్పి ఆయన స్పందించడం జరిగిందనమాట. ఇంతేకాకుండా ఇంకా ఏపీలో ఎన్నో ఉద్యోగాలను, యువతకి ఉద్యోగాలు ఇవ్వటానికి కంపెనీలను, అలాగే ఉద్యోగాలను తెలుసో తెలియకో అమరావతికి తీసుకొచ్చామని చెప్పేసి ఆయన నోరు జారనమాట. ప్రస్తుతానికి ఈయనన్న ఈ మాటలు కానివ్వండి, ఆ వీడియోలు కానివ్వండి, సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతున్నాయండి. మరి దీనివల్ల టీడీపీకి నష్టం అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, ఇంకా లోకేష్ గారు నేర్చుకోవాలి అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. మరి మీరేమంటారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ పొలిటికల్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.